నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గుర్తు చెప్పినవాడే గురువు అని అమ్మ మాట. తెలియనిది తెలియజెప్పడం కోసమే నా రాక అని అమ్మ అన్నారు. అమ్మే జగద్గురువు, అమ్మే పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మైన అమ్మకు సహస్రాధిక ప్రణామాలు. నేడు మన మధ్య భౌతికంగా లేకపోయినా జ్ఞాపకాల రూపంలో నిత్యం మన ఎదలో వెలిగే స్వర్గీయ విఠాల రామచంద్రమూర్తి గారికి నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ సందర్భంగా గురువులందరికీ శతకోటి పాదాభివందనాలు. ఈ విశిష్టమైన దినమున ధనిష్ట అనే కలం పేరుతో కీర్తిశేషులు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారి కలం నుండి వెలువడిన అమ్మకు గురు పూజ అనే వ్యాసాన్ని మీ ముందుంచుతున్నాను. ఇది మాతృశ్రీ మ్యాగజైన్లో ఆగస్టు 84న వెలువడింది. వ్యాస పూర్ణిమ, అమ్మకు గురు పూజ. గురువును సృష్టి స్థితి లయ కారణమైన శక్తిగా భావించి నగురోరధికం అని గురుమూర్తిని అర్చించడం భారతీయ సాంప్రదాయం. ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. పూర్వాషాఢ నక్షత్రం కల పూర్ణిమ రోజున సూర్యచంద్రులిద్దరూ మహోజ్వలంగా ప్రకాశిస్తూ మనశ్శరీరాలను ఉత్ఫుల్లం చేస్తారని, ఆ రోజున విద్యాభ్యాసాదులు ప్రారంభించి గురువును దక్షిణాదులతో సత్కరించడం సముచితమని ఈ ఆచారం ఏర్పడి ఉంటుంది. తనకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు చెప్పించేవారు తల్లిదండ్రులు కాగా, జ్ఞాన నేత్రాన్ని తెరిపించి తన జీవిత సౌధానికి మంచి పునాదిని వేసిన గురువును పునర్జన్మనిచ్చిన వాడుగా తలుస్తూ ప్రాతస్మరణీయుడిగా సంభావించి పూజించేవారున్నారు. గురు కృప ఉంటే సర్వం కరతలామలకం అవుతుందని పెద్దలంటారు. గురు రుణం తీర్చరానిదిగా చెబుతారు. మాతాపితలను దేవతలుగా చెబుతూ ఆచార్య దేవోభవ అని కూడా అంటుంది ఉపనిషత్తు. గురుముఖ విరహితంగా పొందిన విద్యకు రాణింపు ఉండదని భారతం. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి పశు లక్షణాలను దూరం చేసి మానవోత్తముణ్ణి, దైవాన్ని చేసేది విద్య. అట్టి విద్యా ప్రదాత దైవం కంటే ఎలా తక్కువ అవుతాడు? ప్రతివానికి వాడే రంగంలో ఉన్న గురువు ఉంటాడు. ఎవరి మాట మీద, వ్యక్తిత్వం మీద మనకు గురి ఏర్పడుతుందో, ఎవరు మనకు జీవితంలో ఆదర్శప్రాయంగా అనిపిస్తారో, ఎవరిని అనుసరిస్తే, ఎవరి మాటను శిరసావహించి ఆ బాటలో ప్రయాణం చేస్తే మన బ్రతుకు పండుతుందని భావిస్తామో ఆ వ్యక్తి లేక ఆదర్శం లేక విగ్రహం మనకు గురువు. ఇలా భావిస్తే అతడే వానికి దైవం. గురువు శిష్యుని హృదయతాపాన్ని అంటే సందేహ పరంపరను తీర్చి, సంసార విషయంలో కలిగిన భ్రాంతిని తొలగించి మనస్సుకు శాంతిని ప్రసాదించేవాడు. ఆశకు బద్ధుడై అడుగడుగునా అసంతృప్తిని అనుభవిస్తూ ఆనందం కోసం వెతుక్కుంటూ అది బాహ్య వస్తువులందో, వ్యక్తులందో, ప్రదేశాల్లోనో ఉంటుందని భ్రమపడి కామ కాంచనాలకు దాసుడై ఎక్కడా స్థిరమైన సంతృప్తిని పొందలేక అలమటించేవాడికి ఆనందం, తృప్తి, శాంతి బయట లేవు, నీలోనే ఉన్నాయి, నీవే ఆనంద స్వరూపుడవు, సదా ముక్తుడవు, బద్ధుడని అనుకోవడం నీ అజ్ఞానం అని బోధించి ఈ భావం నిలవడానికి ఒక సాధనా మార్గాన్ని అంటే జపమో, ధ్యానమో, యోగమో చూపించినవాడు గురువు. ప్రతివాడు సుఖశాంతులను కోరుకుంటాడు. ఎండమావుల్లాగా ఈ సృష్టి, జీవితం తనను వంచిస్తుంటే జ్ఞానం ద్వారా శాంతి, తృప్తి వంటివి తన మనస్సుకు సంబంధించినవని తెలుసుకుంటాడు. అప్పుడు చీకటిలో పరుగులు పెట్టడం మానేసి నిలకడగా, ధైర్యంగా, హాయిగా జీవిస్తాడు. ఆ పూర్ణ జీవనానికే ముక్తి అని పేరు పెట్టారు. ఆ స్థితి పొందడానికి మార్గదర్శకుడు గురువు. గురువును అర్చించే రోజు కనుక ఈ రోజును గురు పూర్ణిమ అన్నారు. అయితే
వ్యాస పూర్ణిమ అనడంలో ఔచిత్యం ఏమిటి అంటే, వ్యాసుడు విష్ణువే జ్ఞానప్రదాలైన రాశీభూతమైన వేదాలను విభజించి కర్మకాండ జ్ఞానకాండలకు సమన్వయాన్ని కూర్చి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అనే ప్రస్థానత్రయాన్ని ఏర్పరిచి సామాన్యులకు ఆ గంభీర విషయాలు అర్థం కావటం కోసం అష్టాదశ పురాణాలను, భారత భాగవతాలను అంటే వాటిని పురాణాల్లోనే రచించి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు రాచబాటను నిర్మించి లోక కళ్యాణానికి పాటుపడిన మహానుభావుడు, క్రాంతిదర్శి, భూత భవిష్యత్ వర్తమానాలను ఏకకాలంలో చూడగలవాడు అయిన మహర్షి వ్యాసుడే కనుక లోక గురువు, గురువులకు గురువు అయిన ఆ మహాప్రజ్ఞాశాలిని అర్చించడం సమంజసమనే భావన వల్ల ఈరోజు వ్యాస పూర్ణిమగా వాడుకలోనికి వచ్చింది. పురాణాలు మానవ జీవితానికి కావలసిన అనంత విజ్ఞానాన్ని, చరిత్రను అందిస్తున్నాయి. సృష్టి ఏ ఏ కాలాల్లో ఎట్లా పరిణమించిందో, జగచ్చక్రం ఎట్లా పరిభ్రమిస్తున్నదో, ఏ ఏ రాజవంశాలు ఎట్లా పరిపాలన చేశాయో, నాటి ప్రజల స్థితిగతులెట్టివో తెలిపేవి పురాణాలే. అవి నాటికి నేటికి నిత్యనూతనాలే. భారతం భారతీయుల విజ్ఞాన సర్వస్వం. సంపూర్ణ మానవ జీవితాన్ని అంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితిని అది వివరిస్తుంది. జగత్తుకు స్థితిహేతువు ధర్మం. అది ఆచరణ రూపంలో జగచ్చక్ర ప్రవర్తనకు ఉపకరించేది. ధర్మాచరణం సుఖశాంతులకు, అధర్మాచరణం దుఃఖానికి, భయానికి కారణమవుతాయి. భారతంలో వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, ధర్మాధర్మ సంఘర్షణ, ధర్మ విజయం ఉపాఖ్యాన రూపంలో బోధింపబడ్డాయి. చతుర్విధ పురుషార్థ సాధనకు ఉపాయాలున్నాయి. సత్యధర్మాల శాశ్వతత్వం, మానవుల అల్పత్వం, కాలప్రభావం, అవతార పురుషుల మహాత్మ్యం విపులంగా వర్ణించడం వల్ల మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ అంటే భారతంలో ఉన్నదే ఇతర గ్రంథాల్లోనూ ఉన్నది, భారతంలో లేనిది ఎక్కడా లేదు అనే ప్రశస్తి కలిగింది. ఇక భాగవతం భగవల్లీల గుణ సంకీర్తనలతో పాటు భక్తుల భోగపరాముఖత్వాన్ని, కష్ట సహిష్ణుతను, భగవంతుని పట్ల అచంచల విశ్వాసాన్ని, పరమ ప్రేమను అడుగడుగునా వర్ణిస్తూ భక్తికి ఉపనిషత్తే అయింది. ఇహ పరశాంతికి భక్తియే పరమోపాయమని చాటి చెబుతుంది. గజేంద్రుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, కుంతి, ఉద్ధవుడు, గోపికలు, కుచేలుడు, రంతిదేవుడు, కంసాదులు వేర్వేరు భక్తిభావాలకు రూపభేదాలు. ఎట్లైన ఉద్ధామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్వచ్చు అనేది సిద్ధాంతం. వారి విష్ణుమయ దృష్టి, భక్తి పారవస్యం అద్వితీయాలు, ఆదర్శప్రాయాలు. భగవంతుని భక్త పరాధీనత, రక్షణ పరత్వం అద్భుతావహంగా వర్ణించిన గ్రంథం భాగవతమే. ఇంతటి సువిశాల వాంగ్మయ సౌధాన్ని నిర్మించి భరత జాతికే కాదు మానవాళికంతకు భక్తి జ్ఞాన వైరాగ్య భిక్షను ప్రసాదించిన ఆ మహానుభావుని వ్యాస భగవానుని లోకహిత నిష్టకు జాతి యావత్తు సదా రుణపడి ఉంటుంది. ఈ రోజున అనంతమైన శక్తి, అవతారమూర్తి, తల్లి, గురువు, దైవం అయిన అమ్మను అర్చించుకోవడం మన అదృష్టం. చిదంబరరావు తాతగారు అమ్మ అతిలోక ప్రజ్ఞను, వాగ్వైభవాన్ని దర్శించి చిన్నతనంలోనే మా అమ్మ వ్యాసుడంత అవుతుందా అని అనుకున్నారు. వారి భావన యథార్థం కావడమే కాదు, అమ్మ వ్యాసునికి కూడా తల్లి అయింది. జడ చేతన భేదం లేకుండా సమస్త సృష్టిని వాత్సల్యంతో దర్శించే అమ్మను వ్యాసుడు మాత్రం అమ్మగా భావించడా? అమ్మ వ్యాసుణ్ణి బిడ్డగా లాలించడంలో వింతలేదు. అమ్మ మాటలు చిద్గంగా ప్రవాహమే కదా. అవన్నీ మంత్రాలుగా మననం చేస్తే మన జీవితాలను పండించుకోవడానికి ఎంతో దోహదం చేస్తాయి. అమ్మ అనుభవ సాగర సంజనితమైన అనర్ఘరత్నాలు ఆ అక్షర దీపాలు. ఈ ప్రకృతే అమ్మకు విద్యాలయం, అనుభవమే గ్రంథం. అంతా, అన్నీ, నేనే అనేదే అమ్మ పొందిన డిగ్రీ. ఇంత గొప్ప గురువు ఎవరికి దొరికాడు? తీయని తేట మాటల్లో జీవిత సారాన్ని ధారాపాతంగా వర్షించింది అమ్మ. ఉదాహరణగా, మనస్సే గురువు, గుర్తు చెప్పినవాడే గురువు,
పరిస్థితులను మించిన గురువు లేడు. అన్నీ తానే అనేవాడు జ్ఞాని, అన్నీ తానైనవాడు దైవం. అంతా దైవమే, నేను లేను అనేవాడు భక్తుడు. అంతా నేనే, నేను తప్ప ఇంకేదీ లేదు అనేవాడు జ్ఞాని. సహించలేనిదే హింస, ఇష్టం లేనిదే కష్టం. వైద్యుడే కాదు, రోగి నారాయణ స్వరూపుడే. ధనమూలం కాదు, తనుమూలమిదం జగత్. మానవుని నడక రాగద్వేషాలనే రెండే గ్రహాల మీద ఆధారపడి ఉన్నది. ఇంత సూటిగా, తేటగా, తియ్యగా, చల్లగా గంభీర విషయాలను, సత్యాలను ప్రవచించటం అమ్మకే సాధ్యం. అందుకే మనం ఈ రోజున ప్రత్యేకంగా అమ్మను అర్చించుకోవడం. స్వస్తి. మరొకసారి అందరికీ గురు పూర్ణిమ శుభాభినందనలతో. జయ హో మాతా.